హృదయాన్ని కలుషితం చేసే 6 ప్రాథమిక అంశాలు. 1 భయం, 2 క్రోధం, 3 ద్వేషం, 4 అసూయ, 5 అత్యాశ, 6 అపనింద పాలు చేయడం. అంటే మనం చూస్తే భయం, ఈ భయం అనేది ఎన్నో కోణాల్లో ఉంటాయి. మనకు ఎన్నో భయాలు ఉంటాయన్నమాట. ఈ భయం అనేది ఒక భ్రమ, ఇల్యూషన్, ఒక భ్రాంతి. కానీ మనం అన్ని విషయాలకు భయపడుతూ ఉంటాం. ఉన్నది పోతుందేమో భయం, ఏదైనా సరే మన ప్రతిదీ కూడాను. చావంటే భయం, ముసలితనం అంటే భయం, వృద్ధాప్యం అంటే భయం, ఇంకా ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తే ఏమవుతుందో అని భయం. ఇలా ఎన్నో రకాల భయాలు మనకు ఉంటూ ఉంటాయన్నమాట. కొందరు మనుషులు అంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు, కొంతమంది డామినేట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర భయం. ఇలా ఎన్నో భయాలు అన్నమాట. వర్క్ ప్లేసెస్లో భయాలు. ఈ భయం అనేది హృదయాన్ని ఏం చేస్తుందంటే ఆ భస్మం చేసేస్తుంటుంది అన్నమాట, ఆ రేకుల్ని, ఆ హృదయ కమలాన్ని. 2 క్రోధం, కోపానికి పరాకాష్ట అనమాట ఈ క్రోధం అనేది. క్రోధం అనేది ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఆత్మహత్య అయినా చేసుకుంటారు, లేదంటే ఎదుటి వాళ్ళని హత్య అయినా చేస్తారు. ఆ క్రోధం ఆ రేంజ్లో ఉంటుందన్నమాట క్రోధం. 3 ద్వేషం. ఈ ద్వేషం ఎదుటి వాళ్ళని ద్వేషిస్తూ ఉండడం, ప్రేమ లేకపోవడం. 4 అసూయ. మన దగ్గర లేనిది ఎవరి దగ్గర అయినా ఉంటే అసూయ, ఈర్ష్య కలుగుతూ ఉంటుంది కదా, అది. అత్యాశ, ఉన్న దాంట్లో సంతృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ అత్యాశకు పోయి అలా మనిషి తనను తాను నిర్వీర్యం చేసుకుంటారు. 6 అపనింద పాలు చేయడం. అందరినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అపనింద పాలు చేస్తారు. అందరినీ నిందల పాలు చేస్తారు. నిందలు మోపడం, అందరి మీద, ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపడం. నా తప్పేమీ లేదు, వాళ్ళదే తప్పు అని చెప్పేసి నిందలు వేయడం ఎదుటి వాళ్ళని. అలా అందరినీ హింసిస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉండడం. అది ఈ 6 ఏ ఒక్కటి మీ హృదయంలో ప్రవేశించిన ఒక దానిని శుద్ధి చేయడం అత్యంత కష్టతరం అవుతుంది. ఈ 6 ఇంటిలో ఏదైనా సరే హృదయంలోనే తిష్ట వేసుకుని ఉందనుకోండి, భయం కానీ, క్రోధం కానీ, ద్వేషం, అసూయ, అత్యాశ, అపనింద పాలు చేయడం, నిందలు, అందరూ అలా నిందలు వేయడం, నిందించే గుణం అన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీన్ని శుద్ధి చేయడము చాలా కష్టం అని చెప్తున్నారు. అసలు మానవుల హృదయంలో ఉన్న ఈ అంశాలను శుద్ధి చేసుకోవడానికి జీవితాల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మనుషులు వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఈ విషయాలని శుద్ధి చేసుకోవడానికి జన్మల తరబడి అని చెప్పచ్చు. వీటిని వాళ్ళు ఓవర్కమ్ చేయలేక, భయాలను ఓవర్కమ్ చేయలేక వాటి మీద వర్క్ చేసుకోవాలి. మనం ఆ భయాలను ఎలా అధిగమించాలి, ఇవన్నీ కూడా మనకు ఛాలెంజెస్, మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. మనం ఇవన్నీ చక్కగా ఓవర్కమ్ చేసుకోగలిగితే కనుక. ఇలాగా ఇవన్నీ జీవితాల తరబడి, జన్మల తరబడి మనిషి ఈ హృదయంలో ఉన్న ఈ విషయాలని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు అని చెప్తున్నారు. ఒక్కసారి అసూయ మీ హృదయంలో ప్రవేశించిందంటే మీరు చదివిన లేదా విన్న ప్రతిదీ మీ హృదయంలో అసూయ వల్ల ప్రకటితమయ్యే దానివల్ల కలుషితమైపోతుంది. ఎప్పుడైతే అసూయ అనేది ఆ హృదయంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చదివింది, విన్నది, ఏదైనా ఆ జ్ఞానం అనేది కలుషితమైపోతుంది అన్నమాట. ఆ కలుషితమైనటువంటి ఆ హృదయంతో వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. అంటే మిస్గైడ్ చేసేస్తుంటారు అనమాట. సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పలేమన్నమాట హృదయం అనేది అశుద్ధంగా ఉంటే. మీ అసూయపూరిత హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు మీకు ఇతరుల పట్ల గొప్ప అవగాహన ఏర్పడుతుంది. ఎప్పుడైతే హృదయ శుద్ధి జరుగుతుందో హృదయంలోని ఆ డివైన్ క్వాలిటీస్, కరుణ అనేది పత్రిజీ ఏం చెప్పారు అంటే, కరుణ అనేది మూగజీవుల పట్ల చూపించండి అని చెప్పారు.
ఈ కరుణ, దయ, జాలి, కనికరం, ఇంకా క్షమాగుణం, శాంతి, సానుభూతి, కృతజ్ఞతాభావం, ఈ ఈ అన్కండిషన్ షరతులు లేని ప్రేమ, ఇవన్నీ హృదయంలో ఉంటాయి కదా, ఈ దైవీ గుణాలు. ఈ ఈ గుణాలతో మనము చూస్తున్నప్పుడు మన యొక్క జీవిత దృక్పథాన్ని, మన దృష్టికోణం మారుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళని చూసే మన దృష్టికోణం మారుతూ ఉంటుంది. మంచి అవగాహన, హయ్యర్ అండర్స్టాండింగ్తో అక్కడ సిచ్యువేషన్ని, ఆ మనుషుల్ని అన్నింటినీ హయ్యర్ అండర్స్టాండింగ్ అంటే అవగాహన చేసుకుంటాం, అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తాము ఆ సంఘటనని, ఆ మనుషుల్ని. ఓకే అని చెప్పేసి టేక్ ఈజీగా లైట్ తీసుకుంటాం. లేదంటే భయంతోనో, క్రోధంతోనో, ద్వేషంతోనో, అసూయతోనో, అత్యాశతోనో ఇలాగా నిందలు మోపే గుణంతోనో మనం జీవితాన్ని చూసినా, ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి చూసినా, ఆ సంఘటనలను చూసినా, ప్రపంచం వైపు చూసినా, సమాజంలో ఏది జరుగుతున్నా చూసినా, అక్కడ మనకు అది చీమంతా కూడా కొండంతలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే హృదయం అనేది కల్మషం లేకుండా శుద్ధిగా చక్కగా హృదయం నుంచి ఆ బంగారు రేకులు, ఆ కమలం అది విచ్చుకుని ఉంటుందో, ఆ ప్రేమ శక్తి అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటుందో, అప్పుడు మన లోపల మంచి ఆలోచనలు, అవగాహన, చక్కగా అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ మనలో డెవలప్ అవుతుంటాయి అన్నమాట. అప్పుడు మనం చూసే మన దృష్టికోణం మారిపోతుంది. ఆ సంఘటనల పట్ల, మనుషుల పట్ల, జరుగుతున్న విషయాల పట్ల మనకి ప్రశాంతంగా ఉంటాం. ఏది జరుగుతున్నా, ఎక్కడ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఎంత అల్లకల్లోలంగా ఉన్నా మనం మాత్రం, ఎందుకంటే అక్కడ మనకు తెలుసు, అవగాహన ఉంది, అర్థం చేసుకునే శక్తి మనకు ఉంది కాబట్టి అది ఎందుకు అలా జరుగుతుందని మనకు తెలుసు అనే ఒక మంచి ఆ డివైన్ క్వాలిటీతో అక్కడ ప్రశాంతంగా ఉంటామన్నమాట. హాయిగా ఉంటాం. ఎలాంటి రియాక్షన్స్ ఉండవు, ఎలాంటి అంటే దేన్ని కూడా మనం కంట్రోల్ చేయం. మనుషులను కానీ ఆ సంఘటనల్ని మనం నిరోధించం, నిందలు వేయం, తిరస్కరించం, తీర్మానాలు చెప్పం, తీర్పులు చెప్పం, ప్రశాంతంగా ఉంటాం. అంతే కదా. ఈ భూమి అనేది ఒక పాఠశాల. ఈ భూమి అనేది ఒక పాఠశాల అయినప్పుడు ఇక్కడ అందరూ ఉంటారు. 0 గాళ్ళు ఉంటారు, ఇలా ఎల్కేజీ, యూకేజీ అన్నట్టు, నర్సరీ నుంచి ప్లే స్కూలు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ నుంచి కదా పిల్లోడిని స్కూల్కి పంపిస్తుంటాం. అలాగే ఆ ప్లే స్కూల్ నుంచి పిహెచ్డి లెవెల్ వరకు ఇక్కడ ఉంటారు మాస్టర్స్. అందరూ ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళ ఆత్మ పరిణామ క్రమంలో, వాళ్ళ ఆత్మస్థితిలో వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకది కరెక్ట్, వాళ్ళు అది నేర్చుకోవాలి ఆ స్థితిలో. కాబట్టి అక్కడ మనం అది అర్థం చేసుకొని మనం తిరస్కరించకుండా, తీర్మానాలు, తీర్పులు చెప్పకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మీరు మీ హృదయాన్ని శుద్ధి చేసుకునే కొద్దీ అవగాహన అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి హృదయ శుద్ధి అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడు మనకి హయ్యర్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. అత్యాశ అనేది మీరు కోరుకునే విషయాలతోనూ, వస్తు రూపాలతోనూ మీ హృదయాన్ని నింపేస్తుంది. అత్యాశ, ఇంకా కావాలి, ఇంటి నిండా వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవడం, షాపింగులు, డబ్బు బాగా సంపాదించడం, మళ్ళీ ఆ డబ్బులు చక్కగా ఖర్చు పెట్టేయడం ఈజీగా, షాపింగ్లు, షికార్లు, అవి ఇవి చేసి అక్కడేంటి వెలితి. ఆ వెలితిని ఎలా పూరించుకోవాలి, ఆ వెలితిని ఎలాగా మరి పూరించుకోవాలంటే అన్ని వస్తువులు తెచ్చుకోవడం, లేదంటే బంధువులను పోగు చేసుకొని పార్టీలు చేసుకోవడం, ఇలాగా ఎంజాయ్మెంట్ అంతా చేస్తూ ఉంటారు బాహ్యంగా. ఆ బాహ్యంగా ఎంత చేసినా అదనేది పూరించలేము. ఆ ఖాళీని, ఆ యొక్క లోపాన్ని, ఆ యొక్క వెలితిని, మన లోపల ఏదో ఒక వెలితిని మనము పూరించలేము. ఎప్పుడైతే మనం అంతరంగం లోపలికి వెళ్తామో, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆ మనస్సుని శుద్ధి చేసుకొని, మరి చక్కగా ఆ హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆత్మతో అనుసంధానం అవుతామో అప్పుడు మనం హాయిగా ఉండగలుగుతాం జీవితంలో. ఈ అత్యాశ అనేది ఎంత డార్క్నెస్ అనమాట. అత్యాశ కూడా మనల్ని చీకటి కోణాల్లోనికి తీసుకువెళ్తుంది, మన జీవితాన్ని మిస్గైడ్ చేస్తుంది. అత్యాశ మనలో ఉండడం వలన ఇంకా కావాలి, ఆడంబరాలు, గొప్పలు చూపించుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, గొప్పలకి పోవడం, ఇంకా ఎన్నో. ఇప్పుడు మనం చూస్తే యూట్యూబ్ ఆన్ చేస్తే ఇంట్లో చీపురు కట్ట నుంచి ప్రతిదీ చూపిస్తుంటారు. మా దగ్గర ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు పాపం.
అసలు ఎందుకు అలా చేస్తున్నారు అనేది గొప్పలు గొప్పలు పెరిగిపోయాయన్నమాట. గొప్పలు చెప్పుకోవడం. ఇదంతా అత్యాస. ఎన్నెన్ని బట్టలు తెచ్చేసుకొని కబోర్డ్స్‌లో పెట్టుకుంటుంటారు. ఎన్ని గిల్టీ నగలు కొనేసుకుంటుంటారు లేడీసు. ఇంటి నిండా సామాన్లు కొనేస్తుంటారు. సోఫాలు, ఇవి, అవి, మంచాలు, ఇంకా అన్నీ కర్టెన్స్‌తో సహా ప్రతీదీ చూపిస్తూ ఉంటారు. ఇదొక పిచ్చిలాగా తయారైతుందనమాట. ఒక వ్యాధిలాగా, ఒక రోగంలాగా అయిపోయింది ఈ అత్యాస. ఈ అత్యాస వల్ల ఏమవుతుందంటే విషయాలతోనూ విషయాన్ విశ్వత్యజ అన్నారు అష్టావక్ర మహర్షి. ఈ విషయాలు అంటే వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఇలా సమాజంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, యుద్ధాల గురించి, రాజకీయాల గురించి చెత్త చెదారం పోగు చేసుకొని ఆ విషయాలు విషయాన్ విశ్వత్యజ అన్నారు అష్టవక్ర మహర్షి. ఈ విషయాలన్నీ తెలుసుకొని విషపూరితంగా తయారవుతున్నారు మనుషులు. విషం కక్కుతున్నారు, విషం నింపుకుంటున్నారు బాడీలో. తర్వాత వస్తు రూపాలతోనూ హృదయాన్ని నింపేస్తుంది. వస్తువులు, అది కావాలి, ఇది కావాలి, వాళ్ళ దగ్గర మోహం, చూసిందంతా కావాలి, ఇలాగా తయారవడం అన్నమాట. అత్యాస అనేది ఇలా మనిషిని డార్క్నెస్ వైపు తీసుకువెళ్ళిపోతుంది జీవితాన్ని. మనల్ని కాంతి వైపు తీసుకువెళ్ళదు అత్యాస. సంతృప్తి ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడం, ధర్మంగా సంపాదించుకోవాలి, ధర్మంగా ఖర్చు పెట్టుకుంటూ చక్కగా మనం హాయిగా కంటి నిండా నిద్ర, ఆత్మ నిండా ధ్యానము, ఇంకా చక్కగా హృదయం నిండా ప్రశాంతత, శాంతి, ఇవన్నీ మనకుంటే చాలు. చక్కగా 2 పూట్లైన ఆహారం దొరికితే మనకు చాలు. అంతే కదా. ఎందుకు ఆ గొప్పలు? ఏవి కొనుక్కున్నా అందరికీ చూపించుకోవడానికే కదా. మనం ఎంత అందరికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అంత అంత శక్తిని కోల్పోతూ ఉంటాం. శక్తిని మనం ఆదా చేసుకోవాలి. మాటలు తక్కువ మాట్లాడాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని దూరం పెట్టుకోవాలి. సజ్జన సాంగత్యం పత్రిజీ మనకిచ్చారు కదా. సజ్జన సాంగత్యం, సజ్జనులతో సాంగత్యం చేయాలి. సత్యంతో సాంగత్యం చేయాలి. సత్యం అంటే ఏంటి? ఈ జ్ఞానం. బుక్స్తో మనం ఒక మంచి పుస్తకం అనేది మనకి మంచి గురువు. ఆ యొక్క టార్కమ్ సెరైడారియన్ మాస్టర్తో మనం కనెక్ట్ అవుతాం. ఆయన యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతాం. ఎంత అద్భుతం అసలు. మిర్దాదితో కనెక్ట్ అవుతాం ఆ బుక్ చదివితే. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క గురువు మనకి, ఒక్కొక్క మాస్టర్, ఒక్కొక్క ఫ్రెండ్ మనకి. ఈ మనుషుల దగ్గర ఏముంది? వాళ్ళ దగ్గర ఎమోషన్స్, ఇవి అవి అన్నీ ఉంటాయి, కలుషితాలు. మనం వాళ్ళకి ధ్యానం చేయండి, శాకాహారిగా ఉండండి, ఇవి చెప్పేసి బాయ్ చెప్పేయడమే. తర్వాత మనం ఏం చేయాలి? మన ఆత్మతో మనం అనుసంధానం అవ్వాలి. మన హృదయంతో మనం ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం బుక్స్తో మనం స్నేహం చేసుకోవాలి. జ్ఞాన సంపద పెంచుకోవాలి. జ్ఞాన సంపద, జ్ఞానం 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 ఎంతో ఉంది భూమి మీద. కొన్ని కోట్ల బుక్స్ ఉన్నాయి, లక్షల బుక్స్ ఉన్నాయి, ఎంతోమంది రాశారు. అవన్నీ మనం కొన్ని ఆడియోస్ మనం వినొచ్చు. దీపక్ చోప్రా, జో డిస్పెంజా, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది లైట్ వర్కర్స్ ఉన్నారు ప్రపంచం అంతా. వాళ్ళు అద్భుతంగా ఆ ప్లైడియన్స్ టీచింగ్స్, ఆర్క్టూరియన్స్, ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. లైట్ లాంగ్వేజెస్ గురించి, మ్యూజిక్లు, ఇవన్నీ మనం చక్కగా ఎంతో వెలుగు కూడా ఉంది ఈ మొబైల్లోనే. ఈ కాయిన్కి 2 వైపులా బొమ్మ బొరుసులాగా మొబైల్లోనే అన్నీ ఉన్నాయి. కాకపోతే మనమే చూస్ చేసుకోవాలి. చాయిస్ మనదే కదా, ఎటువైపు వెళ్ళాలనేది. తనలో మీ హృదయం ఈ ప్రతిరూపాలతో నిండిపోయి కొత్త వెలుగును, కొత్త అంతర్దృష్టిని, కొత్త సౌందర్యాలను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే ఈ అత్యాస, అసూయ, ద్వేషం, క్రోధం, భయం, నిందల పాలు చేయడం, ఎదుటి వాళ్ళని నిందించడం, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళ లోపలికి ఆ ప్రతిరూపాలతో అదంతా నిండిపోయి కొత్త వెలుగుని, ఈ కొత్త విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని వాళ్ళ లోపలికి వాళ్ళు తీసుకోలేరు. ఇప్పుడు ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో 3 రోజుల నుంచి ఒక ఆహారం ఉంది. పాచిపోయి పురుగులు పట్టేస్తుంది. క్రిములు, బ్యాక్టీరియా పట్టేసి పాచి వాసన వస్తుంది. అదేం చేయాలి? తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తగా మనం అందులో అన్నం వండుకొని తినాలి. అంతేకాని ఆ పాచిపోయిన దీంట్లోనే మళ్ళీ వంట చేసుకొని తినగలమా? తినలేము. కానీ మన మైండ్లో
ఎన్నో విషయాలు మనం నింపుకొని ఉన్నాం. అవి ఇవి చెత్తా చెదారం అంతా అన్ని విషయాలు, గతం తాలూకు విషయాలు ఇవన్నీ పెట్టేసుకుని మళ్ళీ దాంతోనే వచ్చేసి మనం ఏవేవో మాట్లాడుతూ ఉంటే అసలు ఈ జ్ఞానం ఎలా లోపలికి ఎక్కుతుంది? ఫస్ట్ అది ఎలా క్లీన్ చేయాలి అసలు? మంచి మంచి బుక్స్ చదువుతూ ఉంటే మన లోపల అదంతా డిలీట్ అయిపోద్ది ఆ చెత్త. కొత్త జ్ఞానాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. మళ్ళీ చక్కగా సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు మన మైండ్ అనేది ఏమవుతుంది? ప్యూరిఫై అవుతుంది, క్లీన్ అవుతుంది. ఇలా ఎంతోమంది ఎన్నో రకాల మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది స్పెషలిస్టులు ఉన్నారు. ఒక్కొక్క గ్రంథాల మీద వాళ్ళు పిహెచ్డీలు చేసి చెప్తున్నారు. ఆ కొత్త కొత్త జ్ఞానాన్ని మనం వినాలి, చదవాలి. చదవడం రాకపోతే వినాలి, ఆచరణలో పెట్టుకోవాలి. కొత్త అంతర్దృష్టిని అంటే అంతర్దృష్టి అంటే హృదయం అంతర్వాణిని మనం వినలేము. ఆ ఇంట్యూషన్ అనేది మనకు పనిచేయదు. ఇంకా అది లోపల ఎంత చెప్పినా మనకు అర్థం కాదు కదా. ఈ విషయాలతో బుర్రంతా నిండిపోయింది. కొత్త సౌందర్యాన్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది అన్నమాట ఇదంతా. కొత్త సౌందర్యాలు అంటే ఏంటి? ఆస్ట్రల్ వరల్డ్స్ చూడడం, ఆస్ట్రల్ మాస్టర్స్తో మాట్లాడగలగడం, లేదంటే ఇక్కడే నేచర్తో కనెక్ట్ అవ్వడం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు అద్భుతంగా ఆ ఆకాశం వైపు చూడటం, మరి ఆ మబ్బులు చూడటం, ఆ పొలంలో కొంత మనం ఆ నేచర్లో ఉండగలగడం, జలపాతాల దగ్గర ఉండడం, సముద్రాలు, ఇలాంటి నేచర్తో కనెక్ట్ అవ్వడం, ఈ యొక్క ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడం, ఆ పశుపక్షాదులు అన్నింటినీ కూడా మనం గమనించడం, వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం. ఇప్పుడు దత్తాత్రేయ మహర్షి అని చెప్తారు. దత్తాత్రేయులు వారు 26 మంది గురువులు నాకున్నారంటారు. ఆయన అన్ని కుక్క, తాబేలు ఇలాగా ఒక్కొక్క జీవిని ఆయన గురువులు అంటారు. అది జీవులు, మూగజీవులు. వాటిని చీమ కూడా ఆయన గురువు అంటారు. ఎందుకంటే అది ఎంతో క్రమశిక్షణగా, ముందు చూపుగా ఆహారాన్ని వర్షాకాలంలోని దానికి వర్షాకాలం వచ్చేసరికి అది ఆహారాన్ని చక్కగా ఒక దగ్గర దాచుకోవడం కష్టపడి, ఇవన్నీ పక్షులు చూడండి ఎంత అద్భుతంగా గూళ్ళు కడుతూ ఉంటాయి. ఎన్నో మనం వాటి నుంచి నేర్చుకోవాలి. డెడికేషన్ అనేది వాటికి ఉంటుంది. మనిషికే డీవియేషన్స్ ఎక్కువ. మనం డీవియేట్ అయిపోతుంటాం అన్నమాట. ఎక్కడ మనకి లాభం వస్తుందా, భౌతికంగా, ప్రాపంచకంగా డబ్బు బాగా వస్తుందా, వీళ్ళతో స్నేహం చేస్తే వీళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి, వీళ్ళ దగ్గర ఏదైనా ఎలా లాక్కోవాలని మనుషులు ఇలాంటివన్నీ కుట్రలు చేస్తారే తప్ప ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా హగ్ చేసుకుంటే ఆ చెట్టు నుంచి ఎంతో ఆ చెట్టు మనకు ఒక ఫ్రెండ్ లాగా చక్కగా హాయిగా ఉంటుంది. ఎన్నోసార్లు హీల్ అవుతూ ఉంటాం మన అన్ని బాడీస్ హీల్ అవుతుంటాయి ఒక వృక్షం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే. మనకి ఇంటికి దగ్గర కానీ పొలంలో కానీ ఎక్కడైనా మనకు వృక్షాలు ఉంటాయి కదా చుట్టూ. ఆ చెట్టుతో మనము ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ చెట్టు మనతో కమ్యూనికేట్ చేస్తుంది టెలిపతిక్గా. అలాగా తనలో ఏదో లోపం ఉందని తెలియజేసే సూక్ష్మ హృదయపు ప్రమాదకర స్థాయిలు ఉన్నాయి. అంటే మనకి లోపల మన అంతర్వాణి చెప్తూ ఉంటుంది. మన అంతర్వాణి లోపల చెప్తుంది. ఆ వాయిస్ అనేది మనం వినట్లేదు. నీకు లోపం ఉంది, నీలో లోపం ఉంది, నీలో లోపం ఉంది అని చెప్తుంది మన హృదయం మనకి. కానీ మనం వినట్లేదు. నువ్వు అంటే ఆ సూక్ష్మ హృదయపు ప్రమాదకర పరిస్థితులు అంటే ఆ యొక్క సూక్ష్మ శరీరాల్లో ఇప్పుడు ఎనర్జీ బాడీలో అంటే ఎథరిక్ బాడీలోని ఒక హృదయం ఉంటుంది. ఈ ఫిజికల్ బాడీలో హృదయం 6 అంగుళాలు, గుండెకి అంటే మన హార్ట్కి 6 అంగుళాల దూరంలో ఉంది కదా. అలాగా ఎనర్జీ బాడీలో ఒక హృదయం ఉంటుంది. ఇవన్నీ తన ప్రతిబింబాలు అనమాట. ఈ హృదయానికి ఇవన్నీ ప్రతిబింబాలు, 7 శరీరాలు. ఈ సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి ఆ హృదయాలన్నీ కూడాను చెప్తూ ఉంటాయి, వాయిసెస్ చెప్తూ ఉంటాయి నీలో లోపం ఉంది అని చెప్పేసి. కానీ మనం వినలేము. ఆ హృదయపు రేఖలు రాలడం అనేది ఒక పరిస్థితిగా గుర్తించవచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి హృదయంలోని ఇంత ఇవన్నీ భయాలు, క్రోధాలు, ద్వేషాలు, అసూయలు, అత్యాశలు, అందరినీ నిందించటం, వాళ్ళ వీళ్ళ వల్ల అని చెప్పేసి, అసలు యూ క్రియేటర్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు. అంటే మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలు. మనమే కదా మన ఆలోచనలతో, మాటలతో, మన కోరికలతో, వీటన్నింటితో మనమే అన్నీ సృష్టించుకుంటాం చుట్టూ.
ఆ సంఘటనలన్నీ మన వల్లే వచ్చాయి. కానీ మనం అందరినీ బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా. అలాగ చేయడం వల్ల ఆ హృదయ కమలంలో ఉన్నటువంటి రేకులన్నీ ఒక్కొక్కటి కాలి బూడిదైపోయి రాలిపోతూ ఉంటాయన్నమాట. ఒక విష పదార్థాన్ని స్ప్రే చేసినప్పుడు పువ్వు యొక్క రేఖలు రాలిపోయినట్లుగానే ఈ హృదయ కమలం యొక్క రేఖలు కూడా వ్యతిరేక భావోద్వేగాలు అనే విష ప్రభావం వల్ల రాలిపోతాయి. ఇప్పుడు ఒక గులాబీ పువ్వు అద్భుతంగా విచ్చుకుని ఉంది. ఆ చెట్టు చక్కగా పుష్పించి ఆ పువ్వు అనేది విచ్చుకుని చక్కగా ఉంది. మనం వెళ్ళి ఏదైనా ఒక స్ప్రే చేసామనుకోండి, అంటే ఒక కెమికల్ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, అది వాడిపోద్ది, వెంటనే దాని జీవాన్ని కోల్పోద్ది. అలాగే మన లోపల ఉన్నటువంటి ఆ హృదయ కమలం, ఆ డివైన్ క్వాలిటీస్ లేకుండా వాటికి బదులుగా కరుణకు బదులుగా మరి కఠినత్వం, క్షమాతత్వానికి బదులుగా పగలు, ప్రతీకారాలు, కక్షలు, కృతజ్ఞత భావానికి బదులుగా మరి నిందించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఆ హృదయ కమలం అనేది వాడిపోయి అది విష పదార్థంలాగా అయిపోయి కుళ్ళిపోయి పడిపోతాయి అన్నమాట. ఆ రేకులన్నీ కాలిపోతాయి. ఈ విషం మనం లోపల నింపుకుంటున్నాం. ఈ హృదయ కమలంలోని 12 రేకులు మనలోని 12 సుగుణాలకు ప్రతిరూపాలుగా ఉంటాయి. మన హృదయంలో ఉన్నటువంటి ఆ బంగారు రేకుల, ఆ హృదయ కమలం 12 రేకుల బంగారు కాంతిని వెదజల్లే ఆ 12 రేకులు 12 డివైన్ క్వాలిటీస్, దివ్య గుణాలు ప్రతిరూపాలుగా, సుగుణాలు, ఆ 12 సుగుణాలకు ప్రతిరూపాలుగా ఉంటాయట ఒక్కొక్క రేకు. ఏ సుగుణానికి వ్యతిరేకంగానైనా మీరు పనిచేస్తే ఆ సుగుణానికి తత్సంబంధమైన రేఖ రాలిపోతుంది. అది ఇప్పుడు ఏవైతే సుగుణాలు ఉన్నాయో చెప్తారు, ఆ సుగుణానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తాయి. ఇప్పుడు సపోజు షరతులు లేని ప్రేమ అంటే ప్రేమించటం, మన వాళ్ళని ఎలా ఉంటే అలా ప్రేమించాలి. మన కుటుంబ సభ్యులను కానీ ఎక్కడైనా కానీ మనం వ్యతిరేకిస్తే, ప్రేమించుకుంటే షరతులు, కండిషన్స్ పెట్టి, లేదంటే ఏదో ఒకటి మన స్వార్థానికి వాళ్ళని ఉపయోగించుకోవాలని ఏమి చేసినా కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆ రేఖలన్నీ కూడా కుళ్ళిపోయి పడిపోతాయి అన్నమాట. ఆ ప్రేమ తాలూకా రేఖ అనేది రాలిపోతుంది అన్నమాట, వాడిపోయి అని చెప్తున్నారు. ప్రేమ అంటే ప్రేమించాలంతే, మనం ఇవ్వడమే తప్ప అటు నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆశించడం అనేది మనం స్టాప్ చేయాలి. మనం ఇవ్వడమే తప్ప ఆశించకూడదు. మనం ఇస్తున్నాం కదా, మన పని ఏంటి, ఇవ్వడం, ప్రేమించడం అంతే. వాళ్ళు తిరిగి ప్రేమిస్తారా లేదనేది అది వాళ్ళ యొక్క దీనికి వదిలేయాలి అంతే.